పూరా లోకల్. సో రేపు ఈ ప్రాంతంలో బై ఎలక్షన్స్ వస్తున్నాయి జూబ్లీస్ ప్రాంతానికి కాబట్టి సో ఇక్కడ పార్టీల యొక్క ఎలా ఎలా ఉన్నారు పార్టీ ప్రజలు కానీ ఇక్కడ ఎవరైనా వస్తున్నారా ఓట్లు అడగడానికి కానీ ఇక్కడ ఏమైనా చేసిన పనులు కానీ ఎలా ఉన్నాయి? ఓట్ల కోసం అందరు వస్తారండి. వర్క్ కోసం ఎవరు రారు ఇక్కడ. వర్క్ కోసం కావాలి మనకు. ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఎలక్షన్స్ టైంలో వర్కింగ్ వచ్చి అందరు మంచిగా సో మాట్లాడతారు. ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి కాబట్టి ఎవరైనా వచ్చారా పార్టీ? అంటే ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు కదా, ఇంకా డిక్లేర్ అవ్వలేదు ఎవరు ఉన్నారు ఎమ్మెల్యే కోసం ఏంటి అని, ఇంకా అవ్వలేదు. కానీ ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు అందరు వస్తారు, కానీ వర్క్ కోసం ఎవరు రావట్లేదు. ఆల్మోస్ట్ ఇది ఇప్పుడు వర్క్ స్టార్ట్ పెండింగ్ పడి 1 ఇయర్ పైకే అయిపోయింది. 1.5 ఇయర్ అయింది, కానీ వర్క్ నడవట్లేదు మనకు. యాక్చువల్లీ వర్క్ అవ్వాలి, ఇది వర్క్ అవ్వట్లేదు. ఇక్కడ వర్క్ కోసం ఎవరు ఉన్నారో అది తెలియట్లేదు. సో ఇక్కడ ఈ ఏరియాలో ప్రధానంగా ఉన్న ప్రాబ్లమ్స్ ఏమంటారు? ఎప్పటి నుంచో చేయలేనివి చేయాలని అనుకున్నారు. ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్ అయింది రోడ్కి శాంక్షన్ అయ్యి కూడా. ఈ ఇంతకుముందు మాగంటి గోపీనాథ్, కల్లహరి మనోహర్ మన కార్పొరేటర్, వాళ్ళిద్దరికి పడలేదు, అది అప్పుడు అవ్వలేదు. దాని తర్వాత చేస్తా ఒట్టి పెండింగ్ అయింది, కానీ ఇప్పుడు వరకు వర్క్ అవ్వలేదు. ఇప్పుడు అవుతుంది, చేపిస్తా. లాస్ట్ 6 months నుంచి అదే చెప్తున్నారు, ఈ మంత్లో అయిపోతుంది, నెక్స్ట్ మంత్లో అయిపోతుంది చెప్తున్నారు తప్ప ఇంకా వర్క్ అవ్వట్లేదు. ఈ రోడ్లు కూడా ఎప్పుడో లాస్ట్ ఎక్కువ 20 years బ్యాక్ అట్లా 15 కాంగ్రెస్ పీరియడ్లోనే అయింది. ఇప్పుడు వరకు అప్పుడు నుంచి ఇప్పుడు ఏం అవ్వలేదు. మాగంటి గోపీనాథ్ గారు అసలు ఈ జూబ్లీ హిల్స్లో ఈ ఏరియా లోకల్ బస్సులకి అతను అంత పట్టించుకోలేదనుకుంటా. నేను మా ఏరియా వరకు మేము చూసుకోలేదు. ఇక్కడ అసలు వాడు ఏంటంటే లోకల్ బస్సెస్కి వాడు పట్టించుకోలేదు. ఏదైనా ఉంటే కాలనీసే. ఇంకా కొద్ది అతను ఏంటంటే కొద్ది లైక్ హిందూస్ ముస్లిమ్స్ కూడా చూశాడు. ఎందుకంటే ముస్లిమ్స్కి కొద్ది వేరే రెస్పెక్ట్ లెక్క ఉన్నాడు. పార్టీ ఓకే, గుడ్ ఉందా బ్యాడ్ ఉందా అది తర్వాత మ్యాటర్, కానీ మనం ఉండే క్యాండిడేట్, మనం ఉండే కార్పొరేటర్స్ మంచిగా ఉంటే వర్క్ అవుతుంది. ఇక్కడ కార్పొరేటర్ కూడా ఏదైనా ఆమె వచ్చి చెప్తుంది చేస్తా, నేను అది చేపిస్తా ఇది చేపిస్తా, ఒట్టి మాటలే. ఇప్పుడు ఛాన్సెస్ తక్కువ అంటారు ఇటు బీఆర్ఎస్ నుంచి రావడానికి, ఎందుకంటే మళ్ళీ నిలబెట్టినా గానీ వాళ్ళ ఆవిడనే నిలబెడతారు, సునీత గారినే నిలబెడతా అన్నారు. సో ఛాన్సెస్ తక్కువ బీఆర్ఎస్ వచ్చేది. సో ఇంకే పార్టీస్ అంటే ఛాన్సెస్ ఎలా ఉన్నాయి? కాంగ్రెస్, బీజేపీ, ఇంకా మళ్ళీ కొత్తగా ఇప్పుడు తీన్మార్ మల్లన్న కూడా కొత్త పార్టీ పెట్టారు. సో ఇక్కడికి వస్తే ఆయన గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయనికి వచ్చే నా ఉద్దేశం ఏం లేదండి, కొత్త వాళ్ళకి? కొత్త వాళ్ళకి ఛాన్స్ లేదు. వస్తే కాంగ్రెస్ రావచ్చు. అది కూడా కాంగ్రెస్లో మళ్ళీ క్యాండిడేట్ ఎవరికి ఇస్తున్నారు ఏంటి అది కూడా చూడాలి. ఇక్కడ నవీన్ యాదవ్ కొద్ది మంచి క్యాండిడేట్ ఉన్నాడు. ఈ రామ్మోహన్ గారు కూడా, అతను కూడా మంచి క్యాండిడేట్ ఉన్నాడు. అంటే ఎవరికి ఇస్తారో మళ్ళీ అది ఛాన్స్ చూసుకోవాలి, దాని తర్వాత చేద్దాం. కానీ వచ్చిన ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి ఇంపార్టెంట్. మన డెవలప్మెంట్ అయితేనే కదా ఈ ఫ్యూచర్లో మన. ఎప్పుడో పి జనార్దన్ రెడ్డి ఎప్పుడో చనిపోయారు కూడా, సంవత్సరాలు అయిపోయినాయి, కానీ ఇప్పుడు కూడా చిన్న పిల్లలు కూడా వాడి పేరు తెలుసు. ఎందుకు? వాడికి వర్క్ చేశాడు. వర్క్ చేస్తేనే కదా ఎవరైనా చేస్తారు. ఇప్పుడు వర్క్ చేయలేదంటే లాభం ఏంటి? అసలు లాభం లేదు. నేనున్నాను 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు, అంతా అవసరం లేదు కదా. వర్క్ చేపిస్తే మంచిది. అయితే కాంగ్రెస్ నుంచి ఏ అభ్యర్థి నిలబెట్టినా గానీ ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటారు ఈ ప్రాంతం నుంచి? ఉన్నాయి, ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు గవర్నమెంట్ పనులు ఎలా నడుస్తున్నాయి అంటారు? ఏమైనా ఇక్కడికి అందుతున్నాయి? ఓకే అనిపిస్తుంది. ఇప్పుడు క్లియర్గా మనం అంత ఫుల్గా అయిందని కూడా చెప్పలేను, ఎందుకంటే డెవలప్మెంట్స్ కనిపిస్తేనే మనం చెప్పచ్చు అవును ఇది అయింది. ఏం లేదు. ఇప్పుడు ఏదైనా చెప్తే మీ ఎమ్మెల్యే సపరేట్ పార్టీ నుంచి ఉన్నాడు, కాంగ్రెస్ గవర్నమెంట్ సపరేట్ ఉంది. సో ఇంకొకటి కూడా వినిపిస్తుంది అనమాట, ఇప్పుడు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చేలాగే ఉంది. సో ఆ విధంగానే అంటారా? అది కూడా ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు వేరే పార్టీ ఎమ్మెల్యే ఉన్నా కూడా అతనికి ఛాన్సెస్ గెలిచినా కూడా అంత రావు. ప్రాబ్లం అది వేస్టే. దానివల్లనే మ్యాక్సిమం అతని కాంగ్రెస్కే ఇవ్వాలి మనకి కంపల్సరీ ఓటు, అది ఒకటి ఉంటుంది. కానీ మనకి ఇంపార్టెంట్ అంటే ఈ కండిషన్స్ చూస్తున్నారు మీరు. ఒకసారి రోడ్ మొత్తం చూస్తే, ఈ కండిషన్స్ చూస్తే మీకు తెలిసిపోతుంది ఎంత దరిద్రంగా ఉంది. ఈ ఆల్మోస్ట్ ఎప్పుడో సంవత్సరాలు అయిపోయింది. ఈ ఎమ్మెల్యే కోసం మనం 10 సార్లు వెళ్ళి చెప్పాను, సార్ ఇది చేపియండి చేపియండి చేపియండి, రెస్పాన్స్ లేదు. ఇప్పుడు చూడు ఇది కూడా
చిన్న పిల్లలు ఉన్నారు, ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఉన్నారు, ప్రేయర్స్కి వెళ్తారు, రాత్రి బయటికి వెళ్తారు, జాబ్కి వెళ్తారు, ఉన్నారు. కానీ ఈ ప్రాబ్లమ్స్ ఇట్లా మనం సో అది ఎవరైతే సాల్వ్ చేస్తారనిపిస్తుందో వాళ్ళకి బెస్ట్, అది బెస్ట్ అండి.